అందరికీ ప్రైజ్ అండి. దేవుని నామం పేట అందరికీ వందనాలు. ఈ ఉదయ కాలంలో ఒకసారి మనము యెహోషువ గ్రంథాన్ని చూసుకుందాము. అయితే దానికన్నా ముందుగా ఆ ఒక మాట చూసుకున్నట్లయితే, మరి ఒకసారి మన యొక్క రక్షణ పొందిన సమయం కానివ్వండి, లేదా దేవుని గురించి మాటలను మనం విన్న ఆ సమయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనము యేసు ప్రభుని గురించి, రక్షకుని గురించి, ఆయన కార్యాల గురించి మొట్టమొదటిగా విన్నటువంటి మన అనుభవంలో లేదా మన జ్ఞానంలో విన్నటువంటి ఆ సమయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా విషయానికి వస్తే సండే స్కూల్లో చిన్నప్పుడు సండే స్కూల్లో నేను విన్నటువంటి యొక్క మాటలు, ఆ తర్వాత అక్కడ చెప్పేటువంటి కథలు, వాటి ద్వారా నేను ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకుంటూ వచ్చాను. దానిని బట్టి మరి మా ఊరి స్టడీస్ నిమిత్తమై నేను మా ఊరి నుంచి ఇంకొక పక్కన మా నాన్న జాబ్ ఉన్న ప్లేస్ లో స్టడీస్ కోసము నన్ను, మా చిన్నాన్నను, మా నాన్న మాది తండా నుంచి అక్కడికి తీసుకొచ్చారు. సో ఆ తండా నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవ్రీ వీక్ ప్రేయర్ కోసము తండాకి వెళ్తూ ఉండేవాళ్ళము. బట్ ఉండడం మాత్రం అక్కడ మా నాన్న నన్ను అక్కడ ఉంచి తను చూసుకుంటూ ఉండేవాడు మా గురించి. మిగతా ఫ్యామిలీ అంతా మా ఊళ్ళోనే ఉండేవాడు. ఆ చర్చ్ లో ఇక్కడ మాకు సండే స్కూల్ గురించి మా తండాలో తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ కి వెళ్తా ఉన్నప్పుడు కేవలం మా స్కూల్స్ కోసము, స్టడీస్ కోసము మమ్మల్ని మా నాన్న అక్కడ తీసుకొచ్చాడు. అది కూడా ఆయనే చూసుకుంటూ ఉండేవాడు. మొత్తం సమస్తము మా బాగోగులు ఆయన చేసేవాడు, ఆయనే వండి పెడుతూ ఉండేవాడు. తర్వాత మా సిస్టర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేవాడు. కానీ అయితే అప్పుడు వింటా వస్తున్నాను, అంటే అంతకు ముందు ఊళ్ళో ఉన్నప్పుడు చర్చికి వెళ్తా ఉన్నాను, వాళ్ళు చిన్న పిల్లల్ని బయటకు పంపించేసేవాళ్ళు గొడవ చేస్తా ఉన్నామని. సో అప్పుడు ఏం పెద్దగా అవగాహన లేదు. బట్ ప్రార్థన, చర్చి, యేసు ప్రభు ఇంతవరకే తెలుసు, అంతకు మించి తెలియదు. సండే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత సండే స్కూల్లో చెప్పే కథలను బట్టి కొన్ని విషయాలు ప్రభు గురించి తెలుసుకుంటూ వస్తా ఉన్నాను. దాన్ని బట్టి ఆయన నాకు హీరో అయిపోయాడు. ఆ తర్వాత రక్షణ మార్గంలోకి నడవడానికి ఆ సండే స్కూల్ యొక్క పాఠాలే నాకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఈ విషయాల నిమిత్తం మా ఊరు ఎవ్రీ వీక్ మళ్ళీ ప్రార్థన కోసం మా ఊరు వెళ్తా ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చూసినప్పుడు, మా బాబాయ్ పిల్లల్ని వాళ్ళందరినీ చూస్తా ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకునేదాన్ని నా స్థితి. ఇంతకు ముందు నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు ఇవన్నీ తెలిసాయి, ఇక్కడ వీళ్ళకి తెలియదు అని ఆ ఏజ్ లోనే నేను అప్పటి నుంచే దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలిపేదాన్ని. అప్పుడు ఒక పాట ఎప్పుడు చర్చిలో నాకు వచ్చే పాటలో ఒక పాట చాలా చక్కగా నచ్చేది. ఆ పాటలో ఒక లైన్ నాకు బాగా నచ్చేది. నీకేమి చెల్లింతు నా ప్రాణం అర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు. ఈ ఒక్క లైన్ పాట మొత్తంలో నాకు చాలా బాగా నచ్చేది. పాట అంతా, కానీ దాంట్లో ఈ లైన్ చాలా బాగా నాకు చిన్నప్పటి నుంచే నచ్చేది. ఎందుకు అంటే ఆ కృతజ్ఞత, ఆ తండలో చదువు నిమిత్తం బయటికి వచ్చింది నేనే ఫస్ట్. సో అంత ప్రణాళిక ఆయన నా పట్ల ఆయన అంత కృప చూపించాడు అనేది నాకు ఆ ఏజ్ లో ఆయన బలపరిచాడు. దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం కూడా ఆయన నాకు నేర్పించాడు. ఈ పాట నాకు చాలా బాగా నచ్చేది. ఈ పాటలో ఎప్పుడు అది గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. బహుశా నా యొక్క రక్షణ మార్గానికి అవి చాలా చాలా బీజాలు నాకు ఆ సండే స్కూల్లోనే పడ్డాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ ఒక స్త్రీ ఉంది యెహోషువ గ్రంథంలో.
స్త్రీ కూడా తను వినిన దాన్ని బట్టి విశ్వసించింది. తను వినిన దాన్ని బట్టి తన విశ్వాసం చూపుతా ఉంది. ఒకసారి చూద్దాం, అందరికీ గ్రహింపు వచ్చే ఉంటది. ఈ పాటికి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, అక్కడ నేను చదువుతా ఉన్నాను. 2వ అధ్యాయము మధ్యలో నుంచి చదువుతా ఉన్నాను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, వేశ్య ఇంట చేరి దిగగా, దేశమును వేగి చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇంటికి వచ్చిరని యెరికో రాజులకు వర్తమానము వచ్చెను. ఆ తర్వాత 4వ వచనం చూస్తే, ఆ స్త్రీ ఈ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులను వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రంగా తరిమిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకు ఆ 2 ఎక్కించి దాని మీద వేసి ఉన్న జనపకట్టులో వారిని దాచి పెట్టెను. ఆ తర్వాత మనకి ఇదంతా తెలిసిందే. ఇప్పుడు అదంతా చదివితే మనకు సమయం సరిపోదు కాబట్టి ఈ సంఘటన మనందరికి బాగా తెలిసినదే. ఆమె ఇక్కడ ఈ రాహాబు ఎవరండి? ఈ రాహాబు ఎవరు? ఈ రాహాబు ఎవరండి? ఏమనుకోకండి, ఆన్సర్ అడుగుతా ఉన్నానని చెప్పేసి. ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంచెం రెస్పాండ్ అయితే, దీని మీద బేస్ అయ్యే ఉంది, అంతా మీ ఆన్సర్ మీద బేస్ అయ్యి ఉంది. రాహాబ్ ఎవరండి? ఇంకా థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అన్నా. ప్లీజ్ మిగతా వాళ్ళు కూడా కొంచెం రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. వేశ్య ప్లస్ అన్యురాలు. ఎస్ అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఇంకా అసలు మిగతా వాళ్ళకి అసలు తెలియదేమో, రాహాబు పరిచయం లేదనుకుంటా మిగతా వాళ్ళకి. ఓకే అండి, సరే, ఎక్కువ సమయము తీసుకోలేము కాబట్టి. సో ఇప్పుడు రాహాబు ఎవరు అనేది నా ప్రశ్న. రాహాబు ఎవరు అనగానే మొట్టమొదటిగా మనకు వచ్చే ప్రశ్న యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడే చూస్తాం మనం ఫస్ట్ పిక్చర్. మనము రాహాబు ఎవరు అనగానే ఇదే చూస్తాం. ఇప్పుడు మనం చదివాము కాబట్టి కాదు, కానీ ఇప్పుడు మనం చదివాము కాబట్టి మనకు అక్కడ వేశ్యాన్ని కనిపించడం కాదు, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైం అయినా నిద్రలేపి అడిగినా రాహాబు ఎవరు అని అడిగితే మనమిచ్చే మొట్టమొదటి ఆన్సర్, నేనైనా సరే ఎవరైనా సరే ఇచ్చే మొట్టమొదటి ఆన్సర్ వేశ్య. రాహాబు ఒక వేశ్య అని మనం ఇస్తాము. అయితే మత్తయి సువార్తలోకి వెళ్దాం, కొత్త నిబంధనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే మనము, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇక్కడ రాహాబు ఎవరండి? ఇక్కడ నా క్వశ్చన్ కూడా మారింది. అక్కడ నేను రాహాబు ఎవరు అనే ఇశ్రాయేల్ అయిపోయింది. ఎస్ ఆంటీ, అక్కడ నేను అడిగిన క్వశ్చన్, అందుకే నేను లాస్ట్ టైం కూడా అదే నా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అని. నేను యెహోషువ గ్రంథంలో ఇక్కడ అనే మాట వాడలేదు. రాహాబు ఎవరు అనే మాట మాత్రమే, ఆ క్వశ్చన్ మాత్రమే అడిగాను. రాహాబు ఎవరు అనగానే వచ్చే ఆన్సర్ కూడా వేశ్యనే ఫస్ట్. మత్తయి సువార్తలో చూస్తే ఇక్కడ రాహాబు
సల్మాన్కు భార్యగా కనిపిస్తా ఉంది. ఎందుకు సల్మాన్కు భార్యగా అంటే మనకు తెలిసిన విషయమే. ఆమె ఈ వేగుల వారిని కాపాడిన దాన్ని బట్టి, వారితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని బట్టి తనకు భార్యగా అవ్వడము మనం చూస్తాము. ఆ తర్వాత ఆ సల్మాను వీరిద్దరికి సల్మానుకు రాహాబుకు బోయజు పుట్టాడు. అంటే ఇక్కడ బోయజుకు మనం ఎందుకు రాహాబు ఎవరు అనగానే సల్మాన్ యొక్క భార్య అని చెప్పలేం కదా, వెంటనే మనకు ఆన్సర్ రాదు. ఇంకొకటి బోయజుకు తల్లి ఆమె, ఈ ఆన్సర్ కూడా మనకు రాదు కదా. ఆ తర్వాత ఆమె బోయజు రూతునందు ఓబేదును కనెను, అంటే ఓబేదుకు ఈమె నానమ్మ. ఆ తర్వాత యెష్షయికి ఈమె ముత్తవ్వ అనుకున్నా. ఆ తర్వాత దావీదు మహారాజుకు, మరి ఇంకా ఆ రిలేషన్ ఇంకా ముత్తవ్వ తర్వాత ఏమంటారో నాకు తెలియదు. ఆ తర్వాత దావీదు వంశంలో రక్షకునిగా పుట్టినటువంటి క్రీస్తు వంశావళిలో ఆ వంశానికి ఒక తల్లిలాగా ఈమె ఉంది. ఆ వంశావళిలో నూతన నిబంధనలో మత్తయి సువార్తలోనే చేర్చబడి క్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఒక స్త్రీ అనేది మనకు వెంటనే ఇది ఉంటది ఖచ్చితంగా. ఇది తెలుసు, తెలియక ఏం కాదు, కానీ ఖచ్చితంగా ఇది అందరికీ బాగా తెలిసిన విషయమే. అలాగనే మనము ఆమెను చాలా ఇష్టపడతాం కూడా. కాకపోతే రాహాబు ఎవరు అనగానే మనకు మొట్టమొదటిగా వచ్చే ఆన్సర్ ఆమె ఒక వేశ్య. అక్కడే ఆగిపోయాం. రాహాబుని ఇంకా మనం వేశ్యగానే చూస్తా ఉన్నామా? ఆమె క్రీస్తు వంశావళిలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. ఆమె రారాజు రక్షకుడైనటువంటి క్రీస్తు వంశావళి, బోయజుకు తల్లి, ఇశ్రాయేలు ఆశీర్వదింపబడినటువంటి ఎన్నుకొనబడినటువంటి దేవుని ప్రజాంగంలోకి చేర్చబడినటువంటి ఒక స్త్రీ. ఇలా మనం ఆన్సర్ చేయలేం కదా మొట్టమొదటిగా. ఇది తర్వాత మనకు వచ్చేస్తుంది. కానీ మొట్టమొదటి క్వశ్చన్ కి ఆన్సర్ మనం వేశ్యగానే ఇస్తా ఉన్నాము ఇప్పటికి. ఇప్పుడు మనం ఆ వేశ్య అనే ఆన్సర్ మనం ఇవ్వడానికి లేనే లేదు. యెహోషువలో నేను చదివినప్పటికీ నేను అడిగిన క్వశ్చన్ రాహాబు ఎవరు, అంతేగాని యెహోషువ గ్రంథంలో రాహాబు ఎవరు అని అడగల. మత్తయి సువార్తలో అడిగాను ఇక్కడ అని. సో మనము ఒక వ్యక్తిని తన యొక్క పాత స్వభావాన్ని బట్టి లేదా తన యొక్క గతము గురించి ఇక మళ్ళీ మనము చూడటానికి లేదు. ఈ యొక్క వేశ్య అయినటువంటి రాహాబును దేవుడు ఆశీర్వదించి, దేవుడు ప్రణాళికలో ఉంచుకొని ఆమెను రక్షించి తను ఎన్నుకొనబడిన ఆ యొక్క జనాంగంలోనికి తీసుకువెళ్ళి తన ద్వారా క్రీస్తు తన నుంచి క్రీస్తు వచ్చేలాగా ఆ యొక్క వంశావళిలో ఆమెను చేర్చడము గొప్ప విషయం కదా. ఇప్పుడు మనము చూడాల్సిన ఆమె క్రీస్తు వంశావళిలో ఒక స్త్రీ, క్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి ఆశీర్వదించబడిన ఒక స్త్రీగానే మనకు కనపడాలి. అదే మనం ఆన్సర్ ఇవ్వాలి. రాహాబు ఎవరు అనగానే ఇప్పుడు మనము క్రొత్త నిబంధనకు సంబంధించిన వారిగా మనం ఇవ్వవలసినటువంటి ఆన్సర్ అది అనేది నా ఉద్దేశము. ఎందుకంటే ఇప్పుడు ఆమె అదే గనక, ఆమె ఇప్పుడు పాత రాహాబు కాదు, యెహోషువ గ్రంథంలో కనిపిస్తున్నటువంటి రాహాబు కాదు. ఇప్పుడు రాహాబు, యెహోషువ గ్రంథంలో రాహాబు ఎవరంటే మనం వేశ్య అని చెప్పాలి, అది కూడా కొన్ని వచనాల వరకే. ఆ తర్వాత ఇప్పుడు రాహాబు ఎవరు అనే క్వశ్చన్కు ఖచ్చితంగా ఆమె ఇశ్రాయేలు లో చేర్చబడినటువంటి స్త్రీ, అలాగే క్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి స్త్రీ అనేది రావాలనేది నా ఉద్దేశము. అయితే ఇక్కడ
మరి నా యొక్క టెస్టిమోనీ ఎందుకు చెప్పానంటే, ఈమె అసలు ఎలా తెలుసుకుంది దేవుణ్ణి? ఈమె వీళ్ళతో ఒక మాట చెప్తది, వేగుల వాళ్ళతో ఒక మాట ఏమని అంటది. 8వ వచనం నుంచి చూసుకుంటే, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగున ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఈమె సాక్ష్యం చెప్తా ఉంది. వచ్చిన వారి యొక్క పనుల గురించి ఈమె సాక్ష్యం చెప్తా ఉంది. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. ఇంత గొప్ప సాక్ష్యం చెప్తా ఉందండి. ఆమె సాక్ష్యం చెప్పడమే కాదు, తను దేవుణ్ణి తను ఎరుగు ఆయనే దేవుడని ఒప్పుకుంటా ఉంది. అప్పుడే తనకి రక్షణ వచ్చేసేసింది. ఆమె ఒప్పుకుంటా ఉంది. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడని యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే. ఆ మాట తనకు రక్షణ కలుగజేస్తా ఉంది. దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. అది దేవుణ్ణి బట్టి వచ్చిన ధైర్యము. కాబట్టి ఆ దేవుణ్ణి ఈమె ఎలాగునా ఇంత సాక్ష్యం ఎంత గొప్పగా చెప్తా ఉంది. ఈమె చూసిందా అంటే ఈమె చూడలేదు, ఆమె వినింది. ఆమె పురంలో ఉండి ఆమె వినింది. ఆ వినిన దాన్ని బట్టే ఎంత విశ్వాసం ఉంచింది. ఆమె చూడలేదు, వినింది. ఆ విశ్వాసము అలాగే ఆమె ఆ విశ్వాసంతో వినిన దాన్ని బట్టి విశ్వసించి ఆయన రక్షకునిగా అంగీకరించింది. ఆ తర్వాత రక్షణ మరి తప్పించుకునే అవకాశం వచ్చినప్పుడు, మరి ప్రమాదం వస్తా ఉన్నప్పుడు, రక్షణ కూడా దొరుకుతా ఉన్నప్పుడు ఆ రక్షణ మార్గాన్ని కూడా తను చాలా తెలివిగా ఉపయోగించుకుంది, సంపాదించుకుంది. దేవుడు తనకు ఆల్రెడీ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క రక్షణ మార్గాన్ని తను సంపాదించుకుంది. ఈ యొక్క చాలా బ్యూటీనెస్ ఉంది ఇందులో. తను విన్నదే ఒక వేశ్యగా ఉన్నటువంటి ఒక స్త్రీ విని రక్షణ పొందింది. ఆ తర్వాత క్రీస్తు వంశావళిలో చేర్చబడింది, రక్షించబడి కదా. మనము వెంటనే వేశ్య అనేసాము. మనము ఈ యొక్క మాట చూసుకొని వెళ్ళిపోదాం. మనము రూతు బోయజు విషయాల్లో చూసుకున్నట్లయితే, రూతును అందరూ, మరి రూతు విషయానికి వస్తే తను ఒక విధవరాలిగానే చూస్తా ఉన్నారు అందరూ. రూతును కూడా అందరూ విధవరాలిగా, భర్త కోల్పోయిన వ్యక్తిగా మరి చూస్తా ఉన్నారు. మరి ఏమాత్రము మగతోడు లేనటువంటి వ్యక్తిగానే చూస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు చూసి ఉండొచ్చు, కానీ బోయజు చాలా చక్కగా ఆమె గురించి విని, మరి 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం అంటాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమున వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేనిని బట్టి బోయజు రూతును పొగుడుతా ఉన్నాడు, దేనిని బట్టి బోయజు రూతును మరి మెచ్చుకుంటా ఉన్నాడు అంటే, ఆమె యొక్క స్థితి, పాత స్థితిని ఆమె జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ ఆమె ప్రజెంట్ ఉన్నటువంటి ఆమె చేసినటువంటి పనిని బట్టి బోయజు, నీవు యెహోవా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు అనే విషయాన్ని చూస్తా ఉన్నాడు. దాన్ని బట్టి ఆమెను ఆశీర్వదించి ఆమెకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఇది కదా మనం మరి రాహాబు విషయంలో కూడా చూడాల్సింది. బోయజు లాగా మనము ఆలోచించగలుగుతా ఉన్నామా?
ఇప్పటి నుంచి రాహాబు ఎవరు అనగానే రావాల్సిన క్వశ్చన్ వేశ్య కాదు. రాహాబు ఎవరని అడిగితే రావాల్సిన క్వశ్చన్ ఆమె వేశ్య అని కాదు. ఆమె మనకు క్రీస్తు ఆ యొక్క వంశావళిలో పుట్టడానికి, ఆ వంశావళిలో చేర్చబడినటువంటి ఒక స్త్రీగా కదా, అదే కదా రావాల్సింది. యెహోషువ గ్రంథంలో అక్కడ ఎలాంటి వ్యక్తి ఎలా వచ్చింది అన్నప్పుడు మన వేశ్యగా ఉన్నటువంటి స్త్రీ ఇంత ఆశీర్వదింపబడిన లిస్ట్ లోకి వచ్చిందని చెప్పాలి. కానీ రాహాబు ఎవరు అనగానే మొట్టమొదట మనకు రావాల్సింది వేశ్య అనేది కానే కాదు. మనము బోయజ్ లాగా ఆలోచిస్తా ఉన్నామా? ఇప్పుడున్న స్థితిని బట్టి మనము వ్యక్తిని చూస్తా ఉన్నామా? గతాన్ని కాదు, కానీ గతాన్ని గుర్తు చేసుకుంటూ కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆమెకు మనం బిరుదునిస్తా ఉన్నామా? ఈ విషయం మనము మరి గమనించాలని ఉదయకాలంలో కోరుకుంటా ఉన్నాను. దేవుడు మరి అటువంటి కృపను మనందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్.